మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి రేపు తెలంగాణ ఎప్సెట్ రిజల్ట్స్ విడుదల చేయబోతున్నారు. రేపు మార్నింగ్ 11 o'clock రిజల్ట్స్ రాబోతున్నాయి. తెలంగాణ ఎప్సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, సింపుల్ చెప్పాలంటే ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ రాసిన తెలంగాణ ఎప్సెట్ రిజల్ట్స్ 11 o'clock కే కేశవరావు గారు విడుదల చేయబోతున్నారు. సో ఎలా చూసుకోవాలి? అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మెనీ వెబ్సైట్స్ ఉంటాయి, బట్ నేను ప్రాపర్ వేలో మీరు ఆ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ హాల్ టికెట్ మనకు, ఇది ర్యాంక్ కార్డు మనకు కౌన్సిలింగ్లో అవసరం అవుతుంది. తర్వాత నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఓకే, కొద్దిమందికి మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి, సేమ్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీరు రిజల్ట్ ఎలా చూసుకోవాలంటే టీజీ ఎప్సెట్ అని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. టీజీ ఎప్సెట్ 2026 అంటే epset.tgch.ac.in ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ర్యాంక్ కార్డు. ఓకే, ఇలా డౌన్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడనే కదా మీరు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక్కడ ర్యాంక్ కార్డులో వస్తాయి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ నుండి, అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్నది సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది కౌన్సిలింగ్కి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వబోతున్నాను. సో ఫైనల్ రిజల్ట్, ర్యాంక్స్, మీకు ర్యాంక్స్ రాబోతున్నాయి. రిజల్ట్ అంటే ఏంది? ర్యాంక్స్ రాబోతున్నాయి. ర్యాంక్ అల్టిమేట్ అనమాట. ఆ ర్యాంక్ని బట్టి మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనా, ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సింపుల్గా ర్యాంక్ని బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, ఆఫ్టర్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి. అది సేవ్ చేసి పెట్టుకోండి, మీ మెయిల్కి పంపించుకొని పెట్టుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? నెక్స్ట్, మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే మార్క్స్ తక్కువ అనిపించింది మీకు, అదేంటి ప్రొవిజనల్కి రెస్పాన్స్ షీట్ చూస్తే మార్క్స్ మంచిగా అనిపించినాయి, ఇప్పుడు నాకు తక్కువ వచ్చినాయి అంటే, యాక్చువల్గా వీళ్ళు ఫైనల్కి కూడా రిలీజ్ చేయాలి. ఫైనల్కి రిలీజ్ చేసిన తర్వాత ర్యాంక్స్ ఇవ్వాలన్నమాట. సో ఫైనల్కి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక ర్యాంక్ వచ్చిందంటే అది ఫైనల్, ఆల్మోస్ట్ ఫైనల్. ఏదో ఒక ఎక్సెప్షనల్ కేసెస్లోనే మీకు ఫుల్ డౌట్ ఉందంటే జేఎన్టీ వాళ్ళకు మెయిల్స్ కాల్ చేసి అడగడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడమే ఉంటుంది. 99% ర్యాంక్స్ ఇచ్చారంటే అది ఫైనల్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇది మేము చేయలేదు, మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మరి మేము నార్మలైజేషన్ చేసి రిజల్ట్ ఇచ్చామనే చెప్తారు వాళ్ళు. సో చెక్, ఫైనల్కి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ ర్యాంక్ అనేది ఫైనల్ అవుతుంది. టుమారో 11 AM మనకి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను. ఎప్సెట్ తెలంగాణ ఇంజనీరింగ్ది 1.97 lakhs, 1,97,000 మంది స్టూడెంట్స్ రాశారు, ఎగ్జామ్ రాశారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 84,000 రాశారు, 84,000. ఓకే, స్టూడెంట్ ప్రాబ్లం ఏంటంటే, సార్ నేను మానిటర్ మీద నాకు ఎక్కువ మార్కులు ఉన్నాయి సార్, 60 మార్కులు ఉన్నాయి, తీరా రెస్పాన్స్ షీట్ చూస్తే 40 మార్కులే వస్తున్నాయి. ఇదొక ప్రాబ్లం. ఎగ్జామ్లో లో మార్క్స్ ఉన్నాయి సార్, నాకు ఎందుకో రెస్పాన్స్ షీట్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి సార్. తర్వాత సేమ్ ఉంది. కొద్దిమంది స్టూడెంట్స్ నాకు స్క్రీన్ మీద కనిపించింది 44, రెస్పాన్స్ షీట్లో కూడా 43 ఉంది, 1 మార్క్ డిఫరెన్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. మీరు ఫైనల్ కీ చూసుకొని ఒక్కసారి ఫైనల్ చేసుకోండి. ఫైనల్ కీకి టాలీ అవుతుందా లేదా, ఓకే, మీరు ఏ ఆప్షన్ పెట్టారో అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అదే ఫైనల్ అనమాట. ఓకేనా? మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మళ్ళీ ఒకసారి చేసి చూడండి. మీరు పెట్టింది కరెక్ట్ అనిపించి అది తప్పిస్తే అలా ఉండదు 99%. ఓకే, మీరు కరెక్ట్ ఆన్సర్ వాళ్ళు ఇస్తారు. ఒకవేళ అలా ఏమైనా డౌట్ ఉండి అనిపిస్తే కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తాను. నెక్స్ట్, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఆఫ్టర్ నార్మలైజేషన్ రిజల్ట్ ఇస్తారు. ఆఫ్టర్ నార్మలైజేషన్ అంటే, ఇఫ్ పేపర్ చాలా టఫ్ ఉందనుకోండి మీకు కొంచెం మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. పేపర్ చాలా ఈజీ ఉందనుకోండి స్లైట్గా మార్క్స్ డిక్రీజ్ అవుతాయి. ఓకే, అన్ని పేపర్లు సేమ్ ఉన్నాయి, మోడరేట్ ఉన్నాయి అనుకోండి, మీకు ఏదైతే కీలక కనిపిస్తుందో అవే కనిపిస్తాయి. మీరు చూసుకుని ఉంటారు కదా మార్క్స్, అవే వస్తాయి. యాక్చువల్గా ఈసారి తెలంగాణ ఎప్సెట్ పేపర్స్ అన్నీ ఆల్మోస్ట్ టఫే, మోడరేట్ టు టఫే వచ్చినాయి పేపర్లు. ఏ పేపర్ కూడా వెరీ ఈజీ, చాలా ఈజీ అని అయితే లేదు. ఏ పేపర్ కూడా హై లెవెల్ డిఫికల్ట్, ఇక ఇది అడ్వాన్స్డ్ కన్నా టఫ్ అన్నట్లు లేదు. మోడరేట్ టు టఫ్ పేపర్సే ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్. సో మీకు నార్మలైజేషన్ తర్వాత లార్జ్ డిఫరెన్స్ అయితే రాకపోవచ్చు. యాజ్ ఎ ఫ్యాకల్టీగా నాకు క్లియర్గా మేము ఆలోచిస్తే అది పేపర్లను చూసిన తర్వాత చెప్తున్నా, లార్జ్ డిఫరెన్స్ అయితే రాకపోవచ్చు. ఒక పేపర్ వెరీ ఈజీ ఉండి ఒక పేపర్ హై డిఫికల్ట్ ఉంటే అప్పుడు చాలా చేంజ్ ఉంటుంది. ఓకే, నా పేపర్ ఆల్మోస్ట్ అన్ని టఫే, ఒక రకంగా చెప్పాలంటే అన్ని టఫే. అసలు అంత టఫ్ ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు.
కొన్ని క్వశ్చన్స్ అయితే జేఈ మెయిన్స్ కన్నా టఫ్ ఉన్నాయి, తక్కువ టైం ఎక్కువ క్వశ్చన్స్. అటువంటి పేపర్లు అలా ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. సరే, వాట్ ఈస్ వాట్, నార్మలైజేషన్ తర్వాత ఇవి ఇస్తారు. ఆఫ్టర్ రిజల్ట్, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. కొద్దిమంది అసలు క్వాలిఫై కాలేదని వచ్చింది అనుకోండి, వాళ్ళకి 20 మార్కులు, 15 మార్కులు, 30 మార్కులు అలా. కొద్దిమంది 40 to 45 వచ్చింది, కొద్దిమందికి 60+ వచ్చినాయి, కొద్దిమందికి 75, 85+ అలా వచ్చింది అనుకోండి. మై డియర్ స్టూడెంట్స్, ప్యానిక్ అవ్వకండి, ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు. అందరూ బీటెక్ చేయొచ్చు, అందరూ స్కిల్స్ పెంచుకుంటేనే జాబ్ వస్తాయి. చూడండి, నాట్ క్వాలిఫైడ్ అనుకోండి, డోంట్ టేక్ టెన్షన్, ఫస్ట్ టెన్షన్ పడకండి. ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ వచ్చింది, అయిపోయింది. ఇక కంప్లీట్గా మేము అలా చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది కాదని ఓడిపోయిన మ్యాచ్కి 100 రీజన్స్ ఉంటాయి, ప్రతి బాల్ రీజనే ఉంటుంది. అలా ఆలోచించకండి, ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి. సో నాట్ క్వాలిఫైడ్ సార్, నా దగ్గర డబ్బులు లేవు, మేనేజ్మెంట్ కోటాలో సీటు నేను తెచ్చుకోలేని, ఏం చేయాలి అని అంటే, కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే, కొన్ని సీట్లు మిగిలిపోతుంటే వాళ్ళు కన్వీనర్ కోటా ఫీజు మాత్రమే తీసుకొని మీకు అడ్మిషన్ ఇస్తారు. సో అటువంటి వాటి గురించి ఆలోచించి నేను చెప్తా, ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు, మేనేజ్మెంట్ కోటా సైడ్ వెళ్ళకండి. నా సజెషన్ అయితే, చదువు అనేది ఫ్రీగా కష్టపడి చదవాలి, అంటే డబ్బులు పెట్టి చదవద్దు. ఓకే, కన్వీనర్ కోటాలో ఎలా జాయిన్ అవ్వచ్చో చెప్తాను. అంటే కన్వీనర్ కోటా కింద కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు, నాట్ క్వాలిఫై అయితే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఒక కాలేజీలో పలానా కాలేజీలో సీట్లు మిగులుతాయని అర్థమైంది, వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సార్ నేనైతే కన్వీనర్ కాలేజ్ ఫీజు ఎంతనో అదే కడతా, అంటే ఒక ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎంత కడతాడో అంతే కడతా, నాకు పాసిబుల్ అవుతుందా, అలా మాట్లాడతారనమాట. ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు ఎవ్వరికి, మీడియేటర్స్ని ఎవరిని ప్యానిక్ అయ్యి ఇక లక్షలు పట్టుకొని క్యూలో నిలబడి మాత్రం సీట్లు కొనకండి, తప్పు. ఓకే, నాట్ క్వాలిఫైడ్, ఇది నేను చెప్తా, దీని గురించి ఒక వీడియో చేస్తాను, మళ్ళీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ 40 to 45 మార్క్స్ ర్యాంక్ని బట్టి మీరు ఆలోచించండి. ర్యాంక్ ఎంత వచ్చిందో తెలిస్తే దాన్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనుకోండి. సార్ 40 to 45 నా ర్యాంక్ 90,000 లక్ష ఉంది సార్, ఇప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నా, అయినా సరే నీకు సీట్ వస్తుంది. అది నీకు నచ్చిన బ్రాంచ్ నచ్చని బ్రాంచ్ అనేది నెక్స్ట్ మాట్లాడదాం, నీకు సీట్ వస్తుంది. ఓకే, 60+ ఉన్న వాళ్ళు గుడ్ కాలేజ్ వస్తుంది, 75 నుంచి 85+ ఉంటే టాప్ కాలేజ్ వస్తుంది. సో టాప్ కాలేజ్ వచ్చినా, గుడ్ కాలేజ్ వచ్చినా, నార్మల్ కాలేజ్ వచ్చినా, నువ్వు లేదు క్వాలిఫై కాకుండా జాయిన్ అయినా, మీరు ఫ్యూచర్లో మీ దగ్గర స్కిల్స్ ఉంటేనే మీకు జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కాబట్టి స్కిల్స్ పెంచుకుంటే మీకు జాబ్స్ వస్తాయి. సో ఇది నర్వస్ కాకండి. ఓకే, నా గుడ్ కాలేజ్ వచ్చి కష్టపడ్డారు, మంచి స్కోర్ వస్తే హ్యాపీ, కష్టపడ్డారు తక్కువ స్కోర్ వచ్చినా ప్యానిక్ అవ్వకండి, బాధపడకండి అని చెప్తున్నాం మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, దిస్ ఈజ్ జస్ట్ ఎగ్జామ్, లైఫ్ ఎగ్జామ్ కాదు మై డియర్ స్టూడెంట్స్. దీన్ని నా లైఫ్ టైం ఎగ్జామ్ కానీ డిసైడ్ అవ్వకండి. నార్మల్ కాలేజీలో బీటెక్ చేసిన వాళ్ళు కూడా మంచి పొజిషన్లు ఉన్నారు, కొన్ని కంపెనీలు పెట్టి స్టార్టప్ పెట్టి అసలు ఏమంటారు CEO వర్క్ చేస్తున్నారు. సో అలా ఆలోచించండి. నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చెప్తా చూడండి. రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేట్ గురించి ఆల్రెడీ వీడియో చేసిన, నేను మళ్ళీ చెప్తాను క్లియర్గా. వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, వీటన్నిటి గురించి వెరీ క్లియర్గా మన ఛానల్లో మాట్లాడుకుందాం. ఫ్రీ మెంటర్షిపే ఉంటుంది, ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వద్దు, నాకు కూడా ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు, మీరే చేసుకోవచ్చు వెరీ క్లియర్గా. సార్ నాకు ఏది మంచి కాలేజో ఏది నార్మల్ కాలేజో ఎలా తెలుస్తుంది అంటే, అది నేను ఇస్తాను క్లియర్గా విత్ డేటా తోటి, ఏ రకంగా ఇస్తున్నానో చెప్తాను. టోటల్ ఫ్రీ మెంటర్షిప్, టాప్ టు నార్మల్ కాలేజ్ ఇస్తా, బెస్ట్ బ్రాంచెస్ కూడా. సార్ నేను ఈసీ బెటరా, సిఎస్సి బెటరా, సివిల్ బెటరా, ఏం చేయాలి సార్, ఆ బ్రాంచెస్ క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ తరపున మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఫాలో అవుతుండండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఎప్సెట్ కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్, నీట్ కౌన్సిలింగ్, దీనికి రిలేటెడ్ ఏదైనా సరే ఫస్ట్ ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చూడండి, ఖచ్చితంగా వీడియో ఉంటుంది. ఓకే, ఫ్రీ మెంటర్షిప్, ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రిజల్ట్ మంచిగా వచ్చినా హ్యాపీ, రిజల్ట్ కష్టపడి రిజల్ట్ నార్మల్గా వచ్చినా సరే హ్యాపీగానే ఉండండి. నెక్స్ట్ బీటెక్లో మీ పర్ఫార్మెన్స్ చూపించండి. ఓకేనా, నర్వస్ కాకండి, ప్యానిక్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు కూడా చెప్తున్నాడు, పిల్లల్ని ఏమనకండి. రిజల్ట్ అయిపోయింది, రిజల్ట్ కంటే ముందు, ఎగ్జామ్ కంటే ముందు చదవకుండా అప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు, కానీ రిజల్ట్ తర్వాత యాక్షన్ తీసుకున్నా నో యూస్, ఆ పిల్లల మైండ్లో అలా ఉండిపోతుంది. సో ఎంకరేజ్ చేయండి, మీ సపోర్ట్ చాలా అవసరం మీ పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ వెళ్తాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.